ఏం కథ అనేది మీకు ఇప్పుడే క్లారిటీ చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకసారికి ఇక్కడ కనబడుతున్న అంశం చూడండి. ఇది ఎంత నీచమైన రాతలు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏం చేద్దామని, బీఆర్ఎస్ పార్టీని అతలాకుతలం చేయడానికి పార్టీకి సంబంధించి ఒక్కొక్కరుగా జంప్ అవుతున్నారని తప్పుడు రాతలు రాసి ఆ పార్టీలో ఒక అలజడిని సృష్టించడానికి, బట్టగాల్సి మీదేయడానికి, బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలలో ఒక కలవరం పెట్టడానికి కాకపోతే దేనికి సంకేతమయ్యా ఇది? ఒకసారి చూడండి. కమలం గూటికి కవిత ఎవరు? మహబూబాద్కు సంబంధించిన ఎంపీగా. ఒక్కసారి ఈ స్టోరీ అంతా చూడండి. కారు దిగనున్న మరో ఎంపీ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి కూడా నల్గొండ ఎంపీ టికెట్ కన్ఫర్మ్. ఢిల్లీ పెద్దలతో ఇప్పటికే చర్చలు పూర్తి. మరో 2 సిట్టింగ్లు సహా ముఖ్య నేతలు సైతం. పార్లమెంట్ ఎన్నికలు వేళ రాష్ట్ర రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారంలో ఉండగానే కేసీఆర్ వన్నంటే నడుస్తామని చెప్పిన కీలక నేతలు తాజాగా ఒక్కొక్కరుగా పార్టీ నుండి జారుకుంటున్నారు. ఇప్పటికే సిట్టింగ్లు ఎంపీలు వెంకటేష్ నేత, బీబీ పాటిల్, రాములు ఇప్పటికే పార్టీ మారగా వీరిలో 2కి బీజేపీ టికెట్లు కేటాయించింది. ఈ క్రమంలో మహబూబాద్ ఎంపీ మాలోత్ కవిత బీజేపీలో చేరబోతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆమెకు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్కు మధ్య కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తుండగా ఈసారి అధిష్టానం ఎంపీ టికెట్ హుస్సేన్ నాయక్ ఇవ్వనుందనే ప్రచారంలో కవిత పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్లుగా కూడా జరిగిన చర్చ అంటూ కూడా పెట్టిలు. ఇలా టైటిల్ చూసిర్రా ఒకసారి. సరే, దీనికంటే చూడు. కేసీఆర్ ఉక్కిరి బిక్కిరి. ఓవైపు గత సర్కార్ నిర్ణయాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెడుతుంటే మరోవైపు సిట్టింగ్ ఎంపీలు జంపు కావడం కేసీఆర్ను రాజకీయంగా ఉక్కిరి బిక్కిరి చేస్తుందనే చర్చ వినిపిస్తుంది. బీఆర్ఎస్ను వీడుతున్న నేతలపై స్పందిస్తూ లైట్ తీసుకోండి అనేలా కేసీఆర్ వ్యాఖ్యలు చేసిన అదంతా ఆయన మేకపోతు గాంభీర్యం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ కాంగ్రెస్ మొదలుపెట్టిన ఆపరేషన్ ఆకర్షితో కేసీఆర్కు మరిన్ని ఇక్కట్లు తప్పవనే ప్రచారం జరుగుతుంది. ఇది ఇక్కడనే ఉండనిర్రి, ఈ చెప్తీనుర్రి. బీఆర్ఎస్ పై బీజేపీ స్కెచ్. అలాగే హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావుతో కలిసి వెళ్లి ఢిల్లీలో బీజేపీ పెద్దలతో చర్చలు జరిపారని, నల్గొండ ఎంపీ టికెట్ సైతం కన్ఫర్మ్ చేశారన్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తుంది. నల్గొండలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని బరిలో దింపితే పోటీలో ఉండవచ్చనే అంచనాలతో సైదిరెడ్డికి బీజేపీ గాలం వేస్తుందనే టాక్ వినిపిస్తుంది. వీరితో పాటు సిట్టింగ్లు ఎంపీలు రంజిత్ రెడ్డి, నామా నాగేశ్వరరావు, మాజీ ఎంపీలు సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ వంటి వాళ్ళ పేర్లు సైతం పార్టీ మారే వారి జాబితాలో ఉన్నాయని చెప్తాను. ఎవడు రాయమన్నాడు ఈ తప్పుడు రాతలు? ఎవరి కోసం ఏం సందేశం ఇద్దామనయ్యా? ఇప్పుడు నేను మాట్లాడితేనేమో జర్నలిజానికి సంబంధించి నువ్వు అట్లెట్లా మాట్లాడుతావు రంజిత్ అన్నారు కదా. మరి వీళ్ళు రాసే రాతలు దేనికి కేసీఆర్ ఉక్కిరి బిక్కిరైండా? కేసీఆర్ మేకపోతు గాంభీర్యంగా ప్రదర్శిస్తుండా? ఏడగనబడ్డదా మీకు? ఇదే పేపరు నేను మళ్ళా చూపెడుతున్నా. పేపర్ చూడుర్రి. ఇది దశమ్మ. అదే ఇది ఎట్లా రాస్తుందంటే, మరి గీడేమో రాసినావు దశమ్మ, మాలోత్ కవిత మహబూబాద్ అని ఎట్లా రాసినావు? చూడుర్రి. 4 అభ్యర్థుల ప్రకటన. ఇది ఎన్ని గంటల పేపర్ అంటే తెలంగాణ ప్రజలు ఎంత పచ్చబద్దాలు రాస్తుంది. 7 గంటలకు ఈ పేపర్ రిలీజ్ అయింది. ఇది ఎన్ని గంటలకు పేపర్ అండి? ఒకసారి మీరే చూడుర్రి. 4 గంటలకు వచ్చిన పేపరు అంటే 5, 6, 7 3 గంటలల్లా మొత్తం తెలంగాణలో ఆగమాగం అయిపోయింది. ఎంపీలు మారిలు, ఢిల్లీకి వేళ్ళు, ఫ్లైట్ ఎక్కిళ్ళు, ఇటు దిగిర్రు, వచ్చిర్రు, మాట్లాడిర్రట. వీని ఊహాగానాలతో రాస్తున్న రాతలు ఇవి. ఈ రాతల రోతను ఏమనాలో మీరే చెప్పురు తెలంగాణ బిడ్డలారా. ఒకసారి మీరే ఆలోచించుర్రి. ఇది ఎన్ని గంటలకు వచ్చిన పేపరు? 4 గంటలకు వచ్చిన పేపర్లనేమో కవితకు సంబంధించి పూర్తి స్థాయిలో పార్టీ మారబోతున్నారని బట్టగాల్చి మీదేసి పార్టీకి సంబంధించి బదనాం చేయడానికి, బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టడానికి, ఆ పార్టీకి సంబంధించి అల్లకల్లలో ఏదో జరగబోతుంది బూమ్ బూటాని అని పగటేశగాని కంటే నేనే పిట్టల ధోరణి, నేనే వెంకట్రామన్ ఇంత వాళ్ళకంటే దుర్మార్గంగా రాస్తున్నది ఈ పేపరు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒకసారి చూడు. ఇది 4 గంటలకు వచ్చిన పేపర్లనేమో కవితకు సంబంధించి పార్టీ మారబోతుంది అని రాసింది. మరి ఇదే పేపర్ 7 గంటలకు ఏం రాసింది చూడుర్రి. ఒకసారి చూడుర్రి. నేను స్టోరీ అంతా చదువుతున్నాయి. ఎన్టీఆర్కే తప్పలేదు, మనమెంత చేయాల్సింది చేసినా ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు. పార్టీని వీడిన వారితో ఎలాంటి నష్టం లేదు. కాంగ్రెస్ పై వ్యతిరేకతను సద్వినియోగం చేసుకోవాలి. ఒక్కో సెగ్మెంట్కు 3 కోఆర్డినేటర్లు. తెలంగాణ భవన్లో గులాబీ బాస్ కేసీఆర్ ప్రకటన. 4 అభ్యర్థుల ప్రకటన. సమావేశంలో ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. అలాగే ప్రతి సెగ్మెంట్కు 3 సమన్వయకర్తలు నియమిస్తున్నట్లుగా తెలిపారు. ఖమ్మం, మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల కోఆర్డినేటర్గా పల్లా రాజేశ్వరరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, బండి
పార్థసారథి రెడ్డిలను నియమిస్తున్నట్లుగా పేర్కొన్నారు. కాగా సిట్టింగ్ ఎంపీల కవిత బీజేపీకి వెళ్తున్నారనే ప్రచారంలో జోరుగా సాగుతున్నప్పటికీ ఆమె టికెట్ కేటాయించడం గమనార్హం. ఎవరు ఇప్పుడు దశమ్మ నువ్వు అనుకున్నావా? చూడ్రి, కాగా సిట్టింగ్ ఎంపీ కవిత బీజేపీలోకి వెళ్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతున్నప్పటికీ ఆమెకు టికెట్ కేటాయించిల్లట. వీని రాతలు ఎంత దుర్మార్గం అండి, ఎంత ఘోరమండి తెలంగాణ ప్రజలారా. బీఆర్ఎస్ పార్టీని ఎట్లనైనా బదనాం చేయాలి, బీఆర్ఎస్ పార్టీని ఏమన్నా చేయాలని ఈ లంగరాతలు, ఈ దొంగరాతలు దేనికోసం? మీ దగ్గరికి వచ్చి మాలోత్ కవిత మహబూబాద్ ఎంపీ ఏమన్నా చెప్పిర్రా? మీకు చెప్తే చెప్పుర్రి. మీ దగ్గర ఏమన్నా ఆడియో ఉన్నదా? మీకేదైనా ఇంటర్వ్యూ ఇచ్చిర్రా? మీ మైకులల్లో ఏమన్నా మాట్లాడిల్లా? ఇప్పుడు దీని మీద కేసు ఎత్తి ఏం చేస్తారు? ఇప్పుడు వైఆర్టీవీకి సంబంధించి కొన్ని వీడియోలు చేసింది. ఈ వీడియోలు ఏకంగా పోలీస్ వ్యవస్థలో కూర్చోబెట్టి మరీ డిలీట్ చేయించిల్లు కదా, మరి నా మీద హుక్కుపాదం మోపిరు కదా. మరి ఇప్పుడు ఈ పేపర్ను బ్యాన్ చేయమంటాను నేను. ఈ పేపర్ను మొత్తమే తప్పుడు రాతలు రాస్తుంది, లంగ రాతలు రాస్తుంది, దొంగ రాతలు రాస్తుందని తెలంగాణలో దీనికి సంబంధించి బ్యాన్ చేయమంటారు. మరి చేస్తారా? ఏ పోలీసు వ్యవస్థ? మరి మీ వెనక నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు ఉన్నారో, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో, లేకపోతే మీ నిర్ణయాలు తీసుకుంటారో, మీ ఎవరు తీసుకుంటారో నాకు తెలియదు. మరి ఇవన్నీ దొంగ రాతలు నేను నిరూపిస్తా సాక్ష్యాధారాలతోని. మరి ఈ పేపర్ను బ్యాన్ చేస్తారా? ఎస్, బరాబరి అడుగుతా. ఒక తెలంగాణ ఉద్యమ బిడ్డగా నేను అడుగుతా, ఏం చేస్తున్నారండి? తప్పుడు రాతలు రాసి తెలంగాణ ప్రజలకు ఏం సంకేతం ఇస్తామనుకున్నారు? మాలోత్ కవిత మహబూబాద్ ఎంపీకి సంబంధించి ఇక్కడ జరిగిన విషయం ఏంది? ఆల్రెడీ టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది, చెప్పిండు, ప్రకటించిండు. కాగా సిట్టింగ్ ఎంపీ కవిత బీజేపీలోకి వెళ్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతున్నప్పటికీ ఆమెకు టికెట్ కేటాయించడం గమనార్హం. అంటే వీడు ఆశ్చర్యార్థకం ఏంది అంటే వీడు భూమి మీద లేడు, వీడు రాసేటప్పుడు భూమి మీద లేడు. అంగార గ్రహం, బుద్ధుడి గ్రహం, లేకపోతే సూర్యగోళంలో ఉండడమో, కింద మొత్తం సూర్యగోళం బగబగ మండుతా అంటే రాసిండేమో. ఏం రాతాలరా రారి? గింత దారుణంగా రాస్తారా? బీఆర్ఎస్ పార్టీ అంటే మీ కళ్ళకి అట్లా కనబడుతుందా? ఏం రాతలు రాస్తున్నారు? వీళ్ళ కథ ఇట్లుంటే మళ్ళీ కథ చూపెడతా. ఒకసారి చూడుర్రి. సరే, మొత్తానికి 4 అభ్యర్థుల పేర్లు అయితే వచ్చినాయి. ఒకసారి చూడొచ్చు. కరీంనగర్కి సంబంధించి వినోద్ కుమార్ గారు ఆల్రెడీ గతంలో ఒకసారి ఓడిపోయి, కానీ ఈసారి ఖచ్చితంగా గెలిచే ఛాన్స్. పెద్దపల్లి కొప్పుల ఈశ్వర్ కూడా గెలుస్తారు. నామా నాగేశ్వరరావు ఖమ్మం నుంచి కూడా, మాలోత్ కవిత, ఇవన్నీ 4 స్థానాలు ఖచ్చితంగా గెలిచే ఛాన్స్. ఇది ఒక ఎపిసోడ్ అయితే. వీడేమో 4 గంటలకి ఇక్కడ రాస్తాడు, 4 గంటలకు కవిత, కమలంగుట్టి కవిత అని రాస్తాడు. మళ్ళీ ఇక్కడ ఏమో ఇక్కడ టికెట్ వచ్చింది కన్ఫర్మ్ అని రాస్తాడు. మళ్ళీ కన్ఫర్మ్ చేసిన అధిష్టానం, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధిష్టానం చాలా క్లారిటీగా పేరు ప్రకటించినప్పటికీ కూడా గమనార్హం అంట. ఎందుకంటే మరి ఈయన దృష్టిలో ఎంపీ కవిత బీజేపీ ఎంపీగా ఉన్నదా, లేకపోతే కాంగ్రెస్ ఎంపీగా ఉన్నదా, బీఆర్ఎస్ ఎంపీగా ఉన్నదో సోయి లేకుండా రాసినవా, తాగి రాసినవా, తుల్లి రాసినవా, లేకపోతే నీ కళానికి బలుపెక్కి రాసినవా? ఏం రాతాలరా వారి? ఇవి ఎవరు చెప్పిళ్ళు? దా రేపు పొద్దుగాల చూపెడతాపా, కోర్టుకు పోదాంపా, న్యాయస్థానం దగ్గరికి పోదాం. నీకు సిట్టింగ్ ఎంపీ చెప్పిందా? ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక క్రియాశీలక కార్యకర్త, ఆ పార్టీకి సంబంధించిన మెంబర్, ఆ పార్టీ నుండి ఎంపీగా ఉన్న వ్యక్తి మళ్ళీ అదే పార్టీకి సంబంధించిన వ్యక్తికి ఈ టికెట్ కేటాయిస్తే బీజేపీకి వెళ్తున్నారనే సాగుతున్న ఏందట, జోరుగా సాగుతున్నప్పటికీ ఆమెకు టికెట్ కేటాయించిన గమనార్హం. అంటే దీన్ని ఏమనాలి? ఏం దొంగ రాతాలు రావారి? అరే, ఆల్రెడీ ఆమె బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నది ఎంపీ. మాలోత్ కవిత బీఆర్ఎస్ పార్టీలోనే, పార్టీ మారలే, కార్యకర్త, ప్రస్తుత ఎంపీ, అదే పార్టీకి సంబంధించిన ఎంపీ, మళ్ళీ టికెట్ కేటాయించులు. దాంట్లో తప్పే ఉన్నది? ఇంత లంగరాతలు రాసి కేసీఆర్ను బదనాం చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో లేకుండా చేయాలని ఈ దొంగ రాతలు రాస్తున్నారు. ఇవాళ 4 గంటలకు 7 గంటలకు మరి ఏం తలకాయన వచ్చిందో ఆయనకి? ఏం రాతలండి ఇవి తెలంగాణ ప్రజలారా? ఇది ఇట్లుండగా ఇంకొక వార్త పోదాం. ఇంకొక వార్త ఏంటంటే ఈయనేమో చెప్తాండి, విన్నరా? అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి వెళ్తాం. ఎందుకు? రాహుల్ గాంధీ ఏమన్నా ప్రధానమంత్రి అనుకుంటున్నావా? కాంగ్రెస్ పార్టీ ఏమన్నా సెంట్రల్ ఉన్నది అనుకున్నావా? గతంలో ఇదే